ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. మన దేశంలో శివునికి ఎన్ని రకాల మందిరాలు ఉన్నాయో అన్ని రకాల పేర్లు ఉన్నాయి. అన్నింటి చివర ఈశ్వర శబ్దం ఉన్నది. శివలింగ పూజ పరమశివునికి ఎంతో ఇష్టమైనది. శివుడు అభిషేక ప్రియుడు కావున తనను అభిషేకించే భక్తులందరినీ బ్రోచే చల్లని దైవంగా పూజలందుకుంటున్నాడు. అలా శివుడు రామలింగేశ్వరుడుగా పూజలందుకుంటున్న విశిష్ట ఆలయం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీ త్రిలింగ రామేశ్వరాలయం. ఈ క్షేత్ర విశేషాల్ని ఈ వారం మన ఆలయాలు కార్యక్రమంలో తెలుసుకుందాం రండి. మూడు లింగాలు ఒకే దగ్గర కనబడే ప్రదేశం. రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వరుడిగా శివుడు పూజలందుకునే క్షేత్రం. ఒకే ప్రాంగణంలో 3 గర్భగుడులున్న దేవాలయం అదే త్రిలింగ రామేశ్వరాలయం. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో కొలువైన ఈ త్రిలింగ రామేశ్వరాలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సీతారామ లక్ష్మణులే ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చెబుతుంటారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గుడి ఉన్న తాండూరు గ్రామం కామారెడ్డి జిల్లా కేంద్రానికి 48 కిలోమీటర్ల దూరంలో, నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. కామారెడ్డి నుండి తాండూరుకు వెళ్తుంటే నిర్మానుష్యమైన రోడ్డు, అప్పుడప్పుడే కనబడే వాహనాలు, రోడ్డుకు 2 దిక్కులా పెద్ద పెద్ద చెట్లు. అలానే ముందుకు వెళుతుంటే ఓ దిక్కు చెరువు, ఇంకోవైపు పచ్చని పొలాలు. వీటిని చూసుకుంటూ ముందుకు వెళుతుంటే ఊరు దగ్గరకు వచ్చే కొద్దీ పొలాల పచ్చదనం చూసి మురుసుకుంటూ ముందుకు వెళితే పాలనురుగును తలపించే తెల్లని గుడి కానవస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమభూమిర్న తేజో న వాయు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం. న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయు న వా సప్తధాతుర్ న వా పంచకోశః న వాక్పాణిపాదం న చోపస్థపాలు చిదానందరూపా శివోహం శివోహం చిదానందరూపా శివోహం శివోహం. ఈ గుడి బయట దిక్కు విశాలమైన ప్రదేశం. ఓ దిక్కు రామాలయం, దానికి ఎదురుగా మండపం మీద వినాయక విగ్రహం, బయటి దిక్కు ఇనుప రథం. గుడి కొంచెం దూరంలో అనేక స్తంభాలతో ఉన్న మండపం కనబడతాయి.
ఈ ఆలయం చూడడానికి మామూలుగా కనబడుతుంది, కానీ ఈ గుడి చరిత్ర తెలిస్తే మాత్రం అంత గొప్పదా అని ఆశ్చర్యం కలిగించక మానదు. దూరం నుండి గుడిని చూస్తే పాతకాలం నాటిదని అర్థమవుతుంది. ఇక దగ్గరకు వెళ్లిన కొద్దీ కుడి ఎడమలకు చెరొకటి, మధ్యలో ఒకటి, 3 గోపురాలు కనిపిస్తాయి. ఇక గుడి ముందు పెద్ద రాతి స్తంభం ధ్వజస్తంభంలా దర్శనమిస్తుంది. कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयम् घननिगमान्तमनुपूत शुभदाह्वयम् ब्रह्मादिविबुधार्चिताङ्घ्रिद्वयम् घननिगमान्तमनुपूत शुभदाह्वयम् अर्धचन्द्रधारिणम् बहुतर पापौघ परिदाहकारिणम् कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. इंद्रादिसुरनायकाग्रेसरम् निज पद पद्मनुतिशीलि भय संहरम् इंद्रादिसुरनायकाग्रेसरम् निज पद पद्मनुतिशीलि भय संहरम् सर्वमङ्गलाञ्चितम् सर्वमङ्गलाञ्चितम् भवचय दीर्घाब्धितरणेति वाञ्छितम् कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे अहं कैलासगिरिपतिं भजे. గుడి ప్రవేశానికి ముందు మామిడాకుల పందిరి, దీనిలో నుండి ముందుకు వెళితే ముఖద్వారం, శ్రీ త్రిలింగ రామేశ్వర దేవస్థానం తాండూరు అని రాసిన రాతి ఫలకం కనబడుతుంది. దీన్ని చాలా దూరం వరకు కనబడే విధంగా ఏర్పాటు చేశారు. ఇక ఇంకొంచెం ముందుకు వెళ్తే త్రిలింగ రామేశ్వర దేవాలయమని మరో బోర్డు. దాని కింద 3 లింగాల గుర్తుగా 3 గోపురాలు, వీటి మధ్య సింహాల బొమ్మలు, అటూ ఇటూ పూల బొమ్మలు కనబడతాయి. గుడి ప్రవేశ ద్వారం మీద బోధన్ చాళుక్యరాజు చిహ్నం, ద్వారానికి కింది భాగంలో 2 దిక్కులా కాకతీయ స్త్రీ ద్వారపాలక శిల్పాలు కనబడతాయి. వీటిని సాలభంజికలు అని కూడా పిలుస్తారు.
మంజీరా నది ఒడ్డున ఈ గుడి కట్టడానికి మట్టి గాని సిమెంట్ గాని వాడలేదని మొత్తం రాయితోనే కట్టారని చెబుతారు. బోధన్ చాళుక్యులు జైనమత ప్రేరణతోని ఈ గుడిని కట్టడం మొదలుపెట్టారని, తరువాత కాలంలో కాకతీయులు ఈ గుడిని పూర్తి చేశారని చెప్పుకుంటారు. ఈ గుడిని ఎటు నుండి చూసినా శివలింగంలా కనబడుతుందని కూడా అంటుంటారు. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తాండూరు త్రిలింగ రామేశ్వర క్షేత్ర శిల్ప కళను చూస్తే ఇది 11వ శతాబ్దం నాటిదిగా తెలుస్తోందని చరిత్రకారులు అంటారు. ఈ క్షేత్రానికి త్రేతాయుగం కాలానికి సంబంధం ఉందట. రాముడు వనవాసం చేసే సమయంలో ఇక్కడ లింగాలు ప్రతిష్ఠించి పూజలు చేశారట. ఆ లింగాలకే తరువాత కాలంలో చాళుక్యులు, కాకతీయులు గుడి కట్టించారట. దీనికి సంబంధించిన మరికొన్ని వివరాల్ని ఇక్కడి ఓ స్థానిక భక్తుడు దత్తుగారి మాటల్లో. ఈ శివాలయము మంజీరా నది ఒడ్డున క్రీశకం 11వ శతాబ్దంలో నిర్మించినదిగా ఈ ఆలయం యొక్క శిల్పకళను చూస్తే తెలుస్తుంది. బోధన్ చాళుక్యులు జైనమత ప్రేరణతో ఈ ఆలయాన్ని ప్రారంభించినట్లుగా, తర్వాత కాకతీయుల కాలంలో ఈ ఆలయాన్ని పూర్తి చేసినట్టుగా పెద్దలు చెప్తారు. అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్న శిల్పకళ అనేది చెక్కు చెదరకుండా ఈనాటికి కూడా చాలా అద్భుతంగా ఉన్నది. ఈ ఆలయానికి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చినప్పుడు ఈ రాముడు, భీముడు, సోముడు అంటే 3 లింగాలుగా ముగ్గురు, ఇక్కడ ఉన్న నేల తమోగుణమైన నేల ప్రభావం చేత రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు వేరువేరుగా 3 లింగాలను చేసుకొని పూజ చేశారని, ఆ లింగాలకే తర్వాతి కాలంలో చాణక్యులు, కాకతీయులు ఈ గుడి నిర్మించారని చెప్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. రామేశ్వరాయ శివ రామేశ్వరాయ. 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 హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర భోలే నమః శివాయ. రాముడు వనవాసం చేస్తున్న సమయంలో ఒక మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయాలనుకున్నాడు. కానీ ఆ సమయంలో ఇక్కడ ఆలయం గాని శివలింగం గాని లేదు. అందుకే రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు కలిసి శివలింగాన్ని తయారు చేయాలనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు. కానీ ముగ్గురు 3 వేరువేరు లింగాలు చేసి పూజలు చేశారట. ఇది ఈ క్షేత్ర స్థల పురాణం. ఈ విశేషాల్లో మరికొన్ని అంశాలు ఆలయ అర్చకులు అభిలాష్ శర్మ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం. త్రేతాయుగం లోపల రాముడు వనవాసం చేయుచు అరణ్యవాసం చేయుచు ఇటువైపునకు వచ్చినాడు. ఇటువైపునకు వచ్చిన సమయం లోపల ఒకనొక మహాశివరాత్రి సందర్భమున ఆ యొక్క రాముడికి శివుడికి అభిషేకం చేసుకోవాలనే కోరిక మనసు లోపల కలిగింది.
వెంటనే ఇక్కడ ఆయన ఉన్న ప్రాంతం లోపల శివుడు లేడు. కావున వెంటనే రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు కలిసి ఒక లింగం తయారు చేసుకొని దానికి అభిషేకం చేద్దామనుకున్నారు. కానీ తర్వాత అనివార్య కారణాల వల్ల వారు రాముడు, లక్ష్మణుడు, సీత వారు వేరువేరు లింగాలుగా తయారు చేసుకొని వాటికి పూజలు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తమ అరణ్యవాసం కొనసాగించుకున్నారు. ఆ యొక్క వాళ్ళు చేసిన 3 లింగాలుగానే ఇక్కడ రాముడు, భీముడు, సోముడుగా ప్రసిద్ధి పొందాయి. శంకరా శుభంకర దేవా భయంకర చిదంబర హర హర పురహర వర భయకర. శంకరా శుభంకర దేవా భయంకర చిదంబర హర హర పురహర వర భయకర. చిదంబర హర హర పురహర వర భయకర. మానస చోర వరహిమగిరి సంచార సేవక జనవ శంకర క్షేమంకర దిగంబర. గిరిజా మానస చోర వరహిమగిరి సంచార సేవక జనవ శంకర క్షేమంకర దిగంబర. ఘోర గజాసుర దమన వృషభరాజ వరగమన. ఘోర గజాసుర దమన వృషభరాజ వరగమన ప్రమథ గణార్చిత చరణ ప్రమిమల కరుణాభరణ. శంకరా శుభంకర దేవా భయంకర చిదంబర హర హర పురహర వర భయకర. శంకరా శుభంకర దేవా భయంకర చిదంబర హర హర పురహర వర భయకర. చిదంబర హర హర పురహర వర భయకర. ఈ ఆలయంలో జరిగే నిత్య పూజలు, ఆయా పర్వదినాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాలు, మున్నగు విశేషాల్ని ఆలయ పూజారి మాటల్లో తెలుసుకుందాం. ప్రతి మహాశివరాత్రి రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, తరువాత భజన కార్యక్రమము, భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా వైభవోపేతంగా నిర్వహించబడును. శివరాత్రి రోజు ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవములు, రథము, విశిష్ట పూజా కార్యక్రమాలు, 12 గంటలకు రాత్రి 12 గంటల సమయం లోపల లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు కూడా నిర్వహించబడతాయి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవభుతో తగిషభే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. యాతయుషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృడయ. యాతే రుద్ర శివాతనోరఘోరాపాపకాసిని. తయా నస్తను వాశంతమయా గిరిశంతాభిషాకసే. ఈ గుడిలో మొత్తం చాళుక్య, కాకతీయ వాస్తురీతి కనబడుతుంది. రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర 3 లింగాలు ఒక్క దగ్గరే ఉన్నాయి కాబట్టి త్రిలింగేశ్వరాలయంగా, త్రికూటాలయంగా పిలుస్తారు. ఈ త్రికూట ఆలయ గర్భగుడిలోని పానవట్టం కాకతీయ వాస్తులా గోచరిస్తుంది. ప్రవేశద్వారం నుండి లోపలికి రాగానే పెద్ద నంది విగ్రహం కనబడుతుంది. నల్లరాతితో చెక్కిన ఈ నంది లేపాక్షిలో గల నందిలా తలపిస్తుంది. ఈ నందికి చెరో దిక్కు మరో 3 చిన్న చిన్న నంది విగ్రహాలు ఉంటాయి. పెద్ద నంది ప్రత్యేకమైన శిల్ప కళతో గోచరిస్తుంది. సుహృత్పుత్ర సంపన్ముఖాద్యుత్సుఖాదిం విహాయారివర్గం మహాసేవ్యకాయం. సుహృత్పుత్ర సంపన్ముఖాత్సుఖాదిం విహాయారివర్గం మహాసేవకావ్యం. జటాజూట మధ్య ప్రదేశ ప్రసంగం మహీభృద్భవాంగం మహానందిలింగం.
चतुर्द्वारदौवारिकौदार्यमाणं नमन्हृद्य गन्धर्वगीतानुरक्तम् चतुर्द्वारदौवारिकौदार्यमाणं नमन्हृद्य गन्धर्वगीतानुरक्तं सुनाट्यं प्रकुर्वाणमीशं सुरेशं नमाम्यन्तरङ्गं महानन्दिलिङ्गम् नमाम्यन्तरङ्गं महानन्दिलिङ्गम् नमाम्यन्तरङ्गं महानन्दिलिङ्गम् ఈ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు నేరుగా లింగం మీదనే పడతాయి. ఈ క్షేత్రంలో 3 గర్భాలయాలు 7 ద్వారాలు కనబడతాయి. 7 ద్వారాలు కూడా ఒకే రకమైన శిల్ప కళతో కనబడతాయి. ఈ దేవాలయానికి ఎదురుగా కొంచెం దూరంలో వీరన్న గుట్ట ఉంది. ఈ గుడిలో నుండి ఆ గుట్టపైకి సొరంగ మార్గం ఉందని కూడా చెబుతుంటారు. ఇక ఇక్కడున్న శివలింగాల్లో 2 ఒక రకంగా ఉంటే ఇంకోటి మరో రకంగా కనబడుతుంది. ఈ త్రిలింగ విశిష్టత గురించి ఇక్కడున్న స్థానిక భక్తుడు దత్తుగారు మరికొన్ని విశేషాల్ని తెలియజేస్తున్నారు. రామేశ్వర, భీమేశ్వర, సోమేశ్వర లింగాల్లో 3 కూడా 3 రకాలుగా వాస్తు శైలిని కలిగి ఉన్నాయి. రామేశ్వరుణ్ణి తర్వాత సోమేశ్వరుని పూజ చేస్తే మనం కూర్చున్నప్పుడు మన కుడివైపుకు మనం అభిషేకం చేసిన నీళ్లు వెళ్ళిపోతాయి. అదేవిధంగా భీమేశ్వర లింగానికి అభిషేకం చేస్తే మాత్రం ఎడమ వైపుకి వెళ్ళిపోతాయి. ఇక్కడ విశిష్టత. ఆలయానికి కూతవేటు దూరంలో మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ నదిని చూసే గుడిని కట్టారని చరిత్ర చెబుతోందని మరికొన్ని విశేషాల్ని తెలియజేస్తున్నారు. మంజీరా నది ప్రవహించే విధానం శివలింగాకృతిలో మంజీరా నది ప్రవహిస్తున్నది. ఆ శివలింగానికి ఆకారం ప్రకృతి నుంచి సుమారు 6000 అడుగు నుంచి చూస్తే అక్కడ లింగాకారంలో ఆ నది దర్శనమిస్తుంటుంది. ఆ లింగాకారానికి ఎదురుగా కంటిగుడ్డు నుంచి 90 డిగ్రీల కోణంలో మా ఆలయం ఇక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. దాన్ని బట్టి పూర్వీకులు ఆ లింగాకారంలో ఉన్న నదిని ఆధారంగా చేసుకుని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి పూర్వీకులు చెబుతారు. భీమేశ్వరాలయంలో ఉన్న శివలింగం పాతకాలం నాటిది. ఈ లింగాన్ని ఔరంగజేబు కాలంలో ధ్వంసం చేశారని, అప్పుడు కాశీ నుండి లింగాన్ని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ దేవాలయ నిర్మాణమంతా రాయితోనే కట్టారు కాబట్టి గుడి లోపల ఎండాకాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. గుడి లోపలికి వెళ్తే 2 దిక్కుల వరండాల్లాంటి రాతి నిర్మాణాలు, రాతి స్తంభాలు, విశాలమైన వరండా, 2 వరుసల స్తంభాలతో 3 భాగాలుగా విడిపోయిన ఈ వరండాకు 2 దిక్కుల 2 గర్భాలయాలు, ఎదురుగా మరో గర్భాలయం కానవస్తుంది. మరే శివాలయంలో కనబడని రీతిలో ఈ గుడిలో శివపార్వతుల నల్లరాతి మూర్తులు అందంగా భక్తులకు గోచరిస్తాయి. జటాటవీగళ జల ప్రవాహ పావిత స్థలే గళేవలం వ్యలంబితాం భుజంగ తుంగమాలిక. జటాటవీగళ జల ప్రవాహ పావిత స్థలే గళేవలం వ్యలంబితాం భుజంగ తుంగమాలిక. డమడ్డమడ్డమడ్డమ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. డమడ్డమడ్డమడ్డమ నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం.
జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్చరి జటాకటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్చరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ఇక ఈ గుడికి ఆనుకుని ఉన్న ఊరి ప్రజలు తమ సౌకర్యార్థం దూరంగా వెళ్లి నివాసం ఉండడంతో కాలక్రమంలో ఈ గుడి శిథిలావస్థకు చేరుకుందట. దాంతో 1978లో బిచ్కుంద నుండి వచ్చిన కెనీ మహారాజ్ పూజాది కైంకర్యాలతో ఈ ఆలయ పునరుద్ధరణ జరిగిందని చెబుతున్నారు మరికొందరు భక్తులు. కెనీ మహారాజ్ అని బిచ్కుందలు ఉంటాడు. అంతకు ముందు దీన్ని ఎవరు చూసిన వాళ్ళు ఆలన పాలన లేకుండే. ఇప్పుడు ఇది అప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిందనుకో, ఇప్పుడు కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు మేము దాన్ని కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు అది కూడా ఇప్పుడు ఇది శివరాత్రి జాతర కానీ తర్వాత వేరే కార్యక్రమం శ్రావణ మాసం కార్తీక మాసం అని మొన్న కూడా 1,00,000 బిల్వార్చన చేసినాము. ఇప్పుడు శివరాత్రి ప్రోగ్రాం కూడా చేసినాము. ఇక్కడ ఫస్ట్ ఒకటి బండ్లు తిరుగుతాయి, రథం తిరుగుతుంది. ఇది ఇప్పుడు ఇట్లా కంటిన్యూ అవుతుంది. గత కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం పూజా కార్యక్రమాలు కానీ అవి కానీ చాలా రోజుల నుంచి మరుగులో పడిపోతే 1978 నుంచి కిని మహారాజు గారు వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. అలాగే ఈ గర్భగుడి మధ్యలో ఉన్న ఒక రాతి చల్ప ఉన్నది. అందులో మా పూర్వీకులు చెప్పేవాళ్ళు దీనికి ఒక రంధ్రం ఉండేది, దీంట్లో ఏదైనా కైండ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా వేస్తే శబ్దం వచ్చేదని చెప్పేవాళ్ళు. రామేశ్వర, సోమేశ్వర, భీమేశ్వర రూపంలో దర్శనమిచ్చే 3 శివలింగాలు కొలువుదీరిన తాండూరు గ్రామంలోని శ్రీ త్రిలింగ రామేశ్వర ఆలయ దర్శనం జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల భావన. ఆ త్రిలింగ రామేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై వెళ్లి విరియాలని మనసారా వేడుకుందాం. ఓం నమః శివాయ. దివ్య భస్మ భూషితాంగ అంగజాత గర్వభంగ అనల నయన మలవదన త్రిజమానస సదన దివ్య భస్మ భూషితాంగ అంగజాత గర్వభంగ అనల నయన మలవదన త్రిజమానస సదన వ్యోమకేశ భవనాశ వామదేవ భవా భవా వ్యోమకేశ భవనాశ వామదేవ భవా భవ పరమశివ పంచానన పాహి పాహి శంకర శంకరా శుభంకరా దేవా భయంకర చిదంబరా హర హర పురహర వర అభయకర శంకరా శుభంకరా దేవా భయంకర చిదంబరా హర హర పురహర వర అభయకర చిదంబర హర హర పురహర వర అభయకర. ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం. అందాక సెలవా మరి. నమస్తే.